నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. హైదరాబాద్ నగరంలో పోలీసు వ్యవస్థ మొత్తం ప్రక్షాళన కానుందా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో ఆ ప్రక్రియ మొదలైందా? పోలీసుల బదిలీలపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు దృష్టి పెట్టింది? అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రభుత్వ పెద్దలకు వచ్చిన సీక్రెట్ సమాచారం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిఐల నుంచి హోంగార్డుల దాకా మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలను జారీ చేశారు. వారందరినీ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. వారి స్థానంలో ప్రస్తుతం 82 మందిని నియమించారు. పంజాగుట్ట పిఎస్లో సిబ్బంది మొత్తాన్ని ఒకే రోజు బదిలీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్ సిటీలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీస్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారా? అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనం అంటున్నారు. ఇటీవల పోలీసులపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడం, మాజీ ఎమ్మెల్యే కుమారుడి యాక్సిడెంట్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై విమర్శలు వ్యక్తం కావడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ స్టేషన్ నుంచి సమాచారం లీక్ అవుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికార వర్గాలు తెలిపాయి. పంజాగుట్ట పిఎస్ పరిధిలోనే ప్రజాభవన్ ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రజావాణిలో ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలకు చేరుతున్నట్లు ఉన్నతాధికారులు సమాచారం అందింది. ఇందులో పంజాగుట్ట పిఎస్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రజాభవన్ వద్ద జరిగిన కారు యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహెల్ను పథకం ప్రకారమే తప్పించారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇందుకోసం లక్షలు చేతులు మారినట్లు బయటపడింది. ఈ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై సిపి యాక్షన్ తీసుకున్నారు. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు.
కారు యాక్సిడెంట్ కేసులో షకీల్ కొడుకును సిబ్బంది తప్పించగా ఆ తరువాత కొద్ది రోజులకే పోలీస్ కస్టడీలో ఉన్న కార్ల దొంగ ఎస్కేప్ అయ్యాడు. కార్లు దొంగిలించే అమీర్ ఖాన్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ పారిపోయాడు. ఈ రెండు ఘటనలతో పాటు స్టేషన్కు వచ్చే బాధితులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. మరోవైపు అడ్మిన్ ఎస్ఐ సహా సెక్టార్ ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ను అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇదే స్టేషన్లో చాలా కాలంగా పనిచేస్తున్న సిబ్బందికి స్థానిక నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి కేసునైనా సరే సెటిల్మెంట్ చేసే విధంగా వ్యవహరిస్తారని ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. కేవలం పంజాగుట్ట మాత్రమే కాదు, మరికొన్ని స్టేషన్ల పైన కూడా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లలో త్రిష్ట వేసిన సిబ్బందిపై సిపి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏండ్ల తడబడి ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గతంలో స్థానిక రాజకీయ పెద్దల సిఫార్సులతో తమకు కావాల్సిన చోటు పోస్టింగ్స్ పొందిన కానిస్టేబుళ్లను గుర్తిస్తున్నారు. అలా కానిస్టేబుల్స్గా జాయిన్ అయ్యి ఏండ్ల తరబడి అక్కడే పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు డేటాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి వారికి స్థానిక లీడర్లు, నేరస్తులు, వ్యాపారస్తులతో పరిచయాలు ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాలపై తమకు ఉన్న అవగాహనతో అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే పోలీసుల వ్యవహారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిస్థితి ఏంటి? అసలేం జరిగింది? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్పందన అందిస్తారు. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా పేరొందిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇప్పుడు ట్రాన్స్ఫర్లకు నిలయంగా మారింది. ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 85 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడున్న సిబ్బందితో పాటు మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన పోస్టింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్ చేసిన అధికారులందరినీ ఏఆర్కి అటాచ్ చేశారు. ఇప్పటికే 6 ఏఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 17 మంది కానిస్టేబుల్, 54 మంది కానిస్టేబుల్, వీరితో పాటు హోంగార్డ్స్ను కూడా బదిలీ చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే దేశంలో ఎంతో పేరు పొందిన ఉత్తమ పోలీస్ స్టేషన్గా పేరు పొందిన ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇప్పుడు ట్రాన్స్ఫర్లకి నిలయంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ మొత్తానికి దీనికి సంబంధించి అయితే పంజాగుట్ట పిఎస్ పరిధిలోనే ప్రజాభవన్ ఉంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజావానికి ప్రభుత్వానికి సంబంధించిన ఫిర్యాదుల సమాచారం ఎప్పటికైనా ప్రతిపక్ష నేత చేవేస్తూ ఉన్న అధికారులకు సమాచారం అనేది. అయితే ఇందులో భాగంగా పంజాగుట్ట పిఎస్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రజాభవన్ వద్ద జరిగిన కార్ యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు షహేల్ ఆలియాస్ రహేల్ పథకం ప్రకారమే తప్పించారని చెప్పేసి ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇందుకోసమే చేతులు మారినట్లు కూడా ఈ విచారణలో బయటపడింది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన విషయాల్లో కొంతమంది సిబ్బంది హస్తం ఉన్నట్టు కూడా విచారణలో తేలడంతో ఇక్కడున్న సిబ్బందిని 85 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక దీంతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది సిపి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. కొంతమంది రాజకీయ పెద్దల సిఫారసుతో కావాల్సిన చోట పోస్టింగులు కానిస్టేబుల్ గుర్తిస్తున్నట్టు తెలిసింది. అలాగే కానిస్టేబుల్ జాయిన్ అయిన ఏండ్ల తరబడి అక్కడే పనిచేసే హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు అనేక నోళ్ళ డేటా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిపి మొత్తానికైతే ఏరే స్టేషన్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే పంపించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పంజాగుట్ట తరహాలోనే
మరికొన్ని పోలీస్ స్టేషన్ పంజాగుట్ట తరహాలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్లను ప్రక్షాళన చేసే పనిలో సిపి పడ్డారు. ప్రధానంగా బంజారా హిల్స్, ఏఎస్ఆర్ నగర్, అదేవిధంగా జూబ్లీహిల్స్ కొన్ని స్టేషన్లపైన అయితే ఇప్పటికైతే దృష్టి పెట్టారు. మొత్తానికి ట్రాన్స్ఫర్కి సంబంధించి అయితే పూర్తి సమాచారం మాత్రం ఇక్కడికి మనకి అందించడానికి కూడా సిపి కూడా మనకి చెప్పడానికి కూడా అందుబాటులో లేరని చెప్పొచ్చు. అయితే ట్రాన్స్ఫర్ల పరం అయితే కొనసాగుతూ ఉంది. ఇదొక పంజాగుట్ట ఒకటే కాదు, మిగతా ఏఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ మొత్తానికి కొన్ని పోలీస్ స్టేషన్లో మాత్రం అక్కడున్న సిబ్బందిని కూడా ఏరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడతా ఉంది. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్. పంజాగుట్ట తరహాలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్లలోనూ ప్రక్షాళన జరగనుందని చెబుతున్నారు. ప్రధానంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎన్టీఆర్ నగర్ పై సిపి దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.